హలో హలో రా చెప్తున్నా చూడండి. ఈరోజు చెప్పండి సార్. ఈరోజు వేతనాలపై అంతర్గత తనిఖీ గురించి తెలుసుకుందాం. వేతనాలపై అంతర్గత తనిఖీ. నిన్నేమో ఏం చెప్పాను నిన్న? ఆ, నగదు పుస్తకంపై అంతర్గత తనిఖీ, తర్వాత నగదు అమ్మకాల మీద అంతర్గత తనిఖీ ఎలా ఉండాలో నిన్న తెలుసుకోవడం అనేది జరిగింది. ఈరోజు వేతనాల మీద అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉండాలి, వేతనాల మీద అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈరోజు చూద్దాం. తర్వాత ఇంకేంటంటే భారీ ఉత్పత్తి సంస్థల్లోనూ, తర్వాత వ్యాపార సంస్థల్లోనూ, తర్వాత ఇతర సంస్థలలోనూ అధిక సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. భారీ ఉత్పత్తి సంస్థల్లో, వ్యాపార సంస్థల్లో, ఇతర సంస్థల్లో ఏం చేస్తారంటే అధిక సంఖ్యలో కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వారిలో ఈ కార్మికుల్లో మూడు రకాలు ఉంటారు. శాశ్వత కార్మికులని మూడు రకాలు ఉంటారు. వారిలో శాశ్వత కార్మికులు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో తాత్కాలిక కార్మికులు ఉంటారు. మరి కొంతమంది ఏమో యాదృచ్ఛిక కార్మికులు, అంటే క్యాజువల్ లేబర్. ఎప్పుడు పని ఉంటే అప్పుడు తీసుకుంటారు, లేదా రోజువారీ క్యాజువల్ లేబర్ అంటే రోజువారీ పనిచేసేటువంటి కార్మికులు ఉండవచ్చు. భారీ ఉత్పత్తి సంస్థల్లో, వ్యాపార సంస్థలలోనూ, ఇతర సంస్థల్లోనూ కార్మికులు ఎక్కువ పనిచేస్తుంటారు. ఈ కార్మికులందరూ కూడా ఒకే కేటగిరీకి చెంది అందరూ కూడా పర్మనెంట్ లేబర్ అయి ఉండరు. అందులో కొంతమంది శాశ్వత కార్మికులు అయి ఉంటారు, కొంతమంది ఏమో తాత్కాలిక టెంపరీ కార్మికులు అయి ఉంటారు, మరి కొంతమంది ఏమో యాదృచ్ఛిక కార్మికులై ఉంటారు. పనిచేసేటువంటి కార్మికులు ఒకే చోట ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు. వివిధ నిర్మాణ స్థలాల వద్ద, ఉత్పత్తి కేంద్రాల వద్ద వాళ్ళు పనిచేస్తుంటారు. ఒక వ్యాపార సంస్థకి రకరకాల ప్లాంట్లు ఉన్నట్లయితే ఆయా ప్లాంట్లలో నైపుణ్యం గల కార్మికులను ఏ వ్యక్తి ఏ పని నిర్వహిస్తాడో నిర్ధారణ చేసుకుని నైపుణ్యం గల ప్లాంట్లలో వారిని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సంస్థలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఒకే చోట పని చేయాలనేటువంటి నిర్బంధము, నియమం అని కూడా ఏమీ ఉండదు. వారి యొక్క నైపుణ్యాలుగా కార్మికుల్లో ఉండేటువంటి నైపుణ్యాలని ఆసరాగా చేసుకుని వారు ఎక్కడెక్కడ ఉపయోగపడతారని చెప్పి యాజమాన్యం నిర్ధారణ చేసుకుని వారిని అక్కడ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అదే కార్మికులు చెల్లించేటువంటి వేతనాలు కూడా ఒకే రకంగా ఉండవు. కార్మికులకి ప్రధానంగా ఏం చేస్తారంటే రెండు రకాలుగా వేతనాలు చెల్లించడం అనేది జరుగుతుంది. కార్మికులకు మనం కాస్ట్ అకౌంటింగ్లో తెలుసుకున్నాం. కార్మికులకు చెల్లించేటువంటి వేతనాలు ఎలా ఉంటాయి రా? కార్మికులకు చెల్లించేటువంటి వేతనాలు ఎలా ఉంటాయి? హలో హలో శాలింరాజు, గోపి హలో శాలింరాజు. సార్ చెప్పండి సార్. శాలింరాజు, మనం కాస్ట్ అకౌంటింగ్లో నేర్చుకున్నాం. కార్మికులు చెల్లించేటువంటి వేతనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎంతమంది వచ్చారా? ఇక్కడ కార్మికులకు చెల్లించే వేతనాలు ఎన్ని రకాలుగా ఉంటాయిరా? రేయ్ శాలింరాజు, పవన్, రేయ్ పవనా, ఎరా అరే, హలో 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 శాలింరాజు, హలో. సరే, కార్మికులకి చెల్లించేటువంటి వేతనాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే కాలాన్ని బట్టి వేతనం, తర్వాత పనిచేసే కాలాన్ని బట్టి వేతనం, రెండోది ఏంటంటే తయారు చేసేటువంటి వస్తువులను బట్టి వేతనం. రెండు రకాలుగా వేతన చెల్లింపు అనేది జరుగుతుంది. ఏంటంటే పనిచేసేటువంటి కాలాన్ని బట్టి వేతనం చెల్లించడం, తర్వాత పనిచేసే కాలాన్ని బట్టి టైం వేజెస్ కాలాన్ని బట్టి వేతనం చెల్లించడం, అదేవిధంగా పీస్ రేట్ సిస్టమ్ చేసినటువంటి పనిని ఆధారంగా చేసుకుని వేతనాన్ని చెల్లించడం.
చేసినటువంటి పనిని ఆధారంగా చేసుకుని మనం వేతనాన్ని చెల్లించడం, ఇవి రెండు రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలుగా సహజంగా మనం వేతనాలు చెల్లిస్తామని చెప్పి మనం ఇంతకుముందు కాస్ట్ అకౌంటింగ్లో లేబర్ శ్రమ అనేటువంటి దాంట్లో మనం నేర్చుకున్నాం. కాలాన్ని బట్టి వేతనం చెల్లించడం, పనిని బట్టి వేతనం చెల్లించడం, ఈ పనిని బట్టి వేతనం చెల్లించడంలో ప్రోత్సాహక పథకాలు కూడా కొన్ని ఉంటాయి. హాల్సే పద్ధతి అని, రోవన్ పద్ధతి అని, గ్యాండాస్ పద్ధతి అని, ఆ తర్వాత హాల్సే, రోవన్, తర్వాత ఎఫ్డబ్ల్యూ టైలరు, మెర్రిక్ పద్ధతులు, ఇట్లా రకరకాలుగా వేతనాలు చెల్లించేటువంటి పద్ధతులను కూడా మనం ఆల్రెడీ లేబర్ శ్రమ అనేటువంటి చాప్టర్లో కాస్ట్ అకౌంటింగ్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. సరే, ఈ వేతనాలని ఈ రెండు పద్ధతులలో పనిచేసే కాలాన్ని బట్టి వేతనం చెల్లిస్తారు, ఇంకోటి ఏంటంటే తయారు చేసేటువంటి వస్తువులను బట్టి కూడా వేతనాలు చెల్లించడం అనేది జరుగుతుంది. వేతనాలను సహజంగా వారానికి ఒకసారి చెల్లించవచ్చు, లేదా ఫార్ట్ నైట్ 15 రోజులకు ఒకసారి చెల్లించవచ్చు, లేదంటే నెలకొకసారి లెక్కగట్టి వేతనాలను చెల్లించడం అనేది జరుగుతుంది. వారానికి కానీ, లేదా 15 రోజులకు కానీ, లేదా నెలకు కానీ వేతనాలను చెల్లించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత యాదృచ్ఛిక కార్మికులకు రోజువారీ వేతనాన్ని చెల్లిస్తారు. యాదృచ్ఛిక కార్మికులు అంటే క్యాజువల్ లేబర్ ఎవరైతే ఉంటారో వారికి రోజువారీ వేతనాలను చెల్లించడం అనేది జరుగుతుంది. సంస్థ యొక్క పరిమాణం చిన్నదిగా ఉన్నట్లయితే సంస్థ యొక్క యాజమాన్యమే వేతనాల చెల్లింపుని చూసుకుంటుంది. సంస్థ యొక్క పరిమాణం బాగా పెద్దగా ఉన్నప్పుడు, సంస్థ యొక్క పరిమాణం అనేది బాగా పెద్దగా ఉన్నప్పుడు, సంస్థ యొక్క పరిమాణం అనేది బాగా పెద్దదిగా ఉన్నట్లయితే ఇందుకోసం ఏం చేస్తారంటే ఈ వేతనాలు చెల్లించడానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వేతనాలు చెల్లించడానికి సపరేట్గా ఏం చేస్తారంటే ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ని రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ విభాగం వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వేతనాల జాబితాను తయారు చేసి వేతనాల చెల్లింపులకి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది సహజంగా వేతనాల యొక్క ఉపోద్ఘాతం. అంటే భారీ ఉత్పత్తి సంస్థల్లోనూ, వ్యాపార సంస్థల్లోనూ, ఇతర సంస్థలలో కూడా అధిక సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. అందులో కొంతమంది ఏమో శాశ్వత కార్మికులు కావచ్చు, కొంతమంది ఏమో టెంపరీ కార్మికులు కావచ్చు, కొంతమంది ఏమో క్యాజువల్ కార్మికులు కూడా కావచ్చు. ఈ పనిచేసే కార్మికులందరూ కూడా ఒకే చోట ఉండకపోవచ్చు. వ్యాపార సంస్థ లేదా కంపెనీకి సంబంధించినటువంటి వివిధ ఉత్పత్తి స్థలాల వద్ద వీరందరూ కూడా డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా చెల్లించే వేతనాలు రెండు రకాలైనటువంటి వేతనాలు చెల్లించడం అనేది జరుగుతుంది. పనిని బట్టి వేతనం చెల్లించడం, రెండు కాలాన్ని బట్టి వేతనం చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ వేతనాలను కూడా కార్మికులు ఒక్కొక్కసారి వారానికి చెల్లిస్తారు, కొంతమంది ఏమో 15 రోజులు చెల్లిస్తారు, కొంతమంది ఏమో నెలకి చెల్లించడం అనేది జరుగుతుంది. యాదృచ్ఛిక కార్మికులకు రోజువారీ వేతనాలను చెల్లించడం అనేది జరుగుతుంది. భారీ పారిశ్రామిక సంస్థలలో వేతనాలు చెల్లించడానికి ఏం చేస్తారంటే ఒక స్పెషల్ వేజెస్ డిపార్ట్మెంట్ని నెలకొల్పడం అనేది జరుగుతుంది. ఈ విభాగం ఏం చేస్తుందంటే వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వేతనాల జాబితా పేరోల్స్ని తయారు చేసి వేజ్ పేమెంట్ అనేది చెల్లించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేతనాల చెల్లింపులు మోసాలు అనేవి జరుగుతుంటాయి. అవేంటంటే కార్మికులు పని చేయకుండా ఉన్నటువంటి కాలానికి కూడా వేతనాలు చెల్లించినట్టు చూపి నగదుని అపహరించడం అనేది జరుగుతుంది. కార్మికులు పని చేయనటువంటి కాలానికి ఏంటంటే వారంలో కార్మికులు 2-3 రోజులు సెలవు పెట్టినప్పుడు ఆ సెలవును కూడా అతడు పనిచేసినట్లుగానే చూపించేసి అతనికి వేతనం చెల్లించేట్లుగా చూపి ఆ 2-3 రోజుల వేతనాన్ని మిగతా వేతనాలు చెల్లించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు అపహరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే లేనటువంటి కార్మికులను ఉన్నట్లుగా చూపి వేతనాలను అపహరించడం అనేది జరుగుతుంది. అసలు ఆ పేర్లు గల వ్యక్తులు ఆ పేరోల్లో నమోదు చేసినటువంటి పేర్లు కలిగిన వ్యక్తులు అసలు సంస్థలో పనిచేయరు, వారి సంస్థలో ఉండరు. అయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే వారి సంస్థలో పనిచేసినట్లు పేరోల్స్లో వారి పేర్లను రాసి ఆ జీతాలని వారికి చెల్లించినట్లుగా చూపిస్తారు. కానీ వాస్తవంగా ఆ జీతాలు చెల్లించడానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో అతడు ఆ మొత్తాన్ని స్వాహా చేయడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి పేరోల్స్లో లేకుండా కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమనిపిస్తారంటే గోస్ట్ వర్కర్స్ అంటారు, GHOST గోస్ట్ వర్కర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత కార్మికులు చేయనటువంటి పనికి పీస్ రేట్ సిస్టంలో వేతనాలు చెల్లించేట్టుగా చూపి నగదును అపహరించడం అనేది జరుగుతుంది. అంటే పనిని బట్టి వేతనాలు చెల్లించే పద్ధతి ఉన్నట్లయితే అందులో చేసినటువంటి పని తక్కువ చేసినప్పటికీ కూడా అతడు ఎక్కువ వస్తువులని ఉత్పత్తి చేసినట్లుగా చూపించి ఆ మేరకు వేతనాల పట్టీలను తయారు చేసి ఆ నగదుని అతనికి చెల్లించినట్లుగా చూపిస్తారు. కానీ వాస్తవంగా అతడు ఎంత మేరకైతే యాక్చువల్గా ఉత్పత్తి చేశాడో అంత మేరకు మాత్రమే అతనికి చెల్లించి ఎక్సెస్గా నమోదు చేసినటువంటి పనికి ఆ వేతనాన్ని
వేతనాన్ని ఏం చేస్తారంటే ఆ వేతనాలు చెల్లించేటువంటి వ్యక్తులు స్వాహా చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా లేనటువంటి కార్మికులకు ఉన్నట్లుగా చూపించి వేతనాలు చేస్తారు. ఆ తర్వాత పని చేయనటువంటి కాలానికి పని చేసినట్టుగా చూపించి వేతనాలను చెల్లించినట్లుగా చూపి నగదును దుర్వినియోగం చేయడం జరుగుతుంది. కార్మికులు చేయనటువంటి పనికి పీసీడెడ్ సిస్టంలో వేతనాలు చెల్లించినట్లు చూపి నగదును అపహరించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి పై మోసాలు అరికట్టడానికి ఒక విశిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ విధానం అనేది రూపొందించాలి. ఎందుకంటే రా మెటీరియల్ తర్వాత సంస్థలో ఎక్కువ ఖర్చు అయ్యేది వేతనాలకే. కాబట్టి వేతనాల మీద చెల్లింపుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే పెద్ద మొత్తంలో నగదు దుర్వినియోగం అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వేతనాల మీద అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉండాలి. రూపొందించినటువంటి అంతర్గత తనిఖీ విధానం సమర్థవంతమైనట్లయితే ఈ వేతనాల చెల్లింపుల్లో ఎట్లాంటి దుర్వినియోగం కూడా జరగకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత దీని యొక్క అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు, వేతనాలకు సంబంధించి అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు ఏంటి? ఉత్పత్తి వ్యయంలో వేతనాలు అనేది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలి. ఇంటర్నల్ కంట్రోల్ అనేది పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఉత్పత్తి వ్యయంలో వేతనాలు ప్రధానాంశంగా ఉంటాయి. కాబట్టి ఆ వేతనాలను జాగ్రత్తగా నియంత్రణ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే వేతనాల చెల్లింపులో మోసాలు జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోసాలు జరగకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే అదృశ్య కార్మికులకు వేతనాలు చెల్లించేట్లుగా చూపి నగదును అపహరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదృశ్య కార్మికులకు వేతనాలు చెల్లించినట్లుగా చూపి నగదును అపహరించకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే లేని కార్మికులని ఉన్నట్లుగా చూపి వారి పేరుతో నగదును అపహరించడం అనేది జరుగుతుంది. అట్లాంటి వర్కర్స్ని ఏమనుకుంటామంటే గోస్ట్ వర్కర్స్ అనుకుంటామని చెప్పి ఇంతకుముందు మీకు చెప్పా. ఈ గోస్ట్ వర్కర్స్కి వేతనాలు చెల్లించేట్లుగా చూపి నగదును అపహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కార్మికులు పనిచేసిన కాలాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి. కార్మికులు సంస్థలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతసేపు సంస్థలో ఉన్నారు అని, సంస్థలో పనిచేయడం జరిగింది, సంస్థను ఎప్పుడు విడిచిపెట్టారు అనేటువంటి అంశాలను పనిలోకి జాయిన్ అయిన టైము, పని నుంచి లీవ్ అయిపోయే టైము రెండింటినీ కూడా జాగ్రత్తగా నమోదు చేయాలి. ఎందుకంటే కాలాన్ని బట్టి వేతనం చెల్లించేటప్పుడు వారు ఎంతసేపు పనిచేసి ఎన్ని గంటలు పనిచేశారు. సహజంగా వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి 8 అవర్స్ కూడా లేకపోయినా సరే వాళ్ళు ఆ రోజు పూర్తిగా వేతనాన్ని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాలాన్ని బట్టి వేతనం చెల్లించేటప్పుడు వాళ్ళు ఏ టైంకి వర్క్ని స్టార్ట్ చేశారు, ఏ టైంలో వర్క్ని ఆపేశారు అనేటువంటి అంశాలను కూడా జాగ్రత్తగా మనం నమోదు చేసుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలా నమోదు చేసుకోకపోయినట్లయితే మేము పూర్తి సమయం అంతా పనిచేసాం, మాకు వేతనాలు చెల్లించమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కార్మికులు సంస్థలోకి పని చేయడానికి ఎంటర్ అయిన సమయం కాదు, పని ప్రారంభించిన సమయం, ఆ పనిని ఎప్పుడైతే ఆపేశారో ఆ సమయం రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పనిని బట్టి వేతనం చెల్లించేటువంటి, కాలాన్ని బట్టి వేతనం చెల్లించేటువంటి పద్ధతులు ఉంటాయి, పనిని బట్టి వేతనం చెల్లించేటువంటి పద్ధతులు ఉంటాయి. పనిని బట్టి వేతనం చెల్లించడంలో ప్రొడ్యూస్డ్ యూనిట్స్, ఎన్ని యూనిట్లను వాళ్ళు ఉత్పత్తి చేశారు, ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లకు అనుగుణంగా వాళ్ళకి మన శాలరీ లేదా రెమ్యూనరేషన్ పే చేయడం అనేది జరుగుతుంది. పనిని బట్టి వేతనం చెల్లించేటువంటి వారికి వారు చేసినటువంటి ఉత్పత్తిని జాగ్రత్తగా మనం రికార్డ్ చేసుకోవాలి. ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశారు, ఆ యూనిట్లకు అనుగుణంగా వారికి శాలరీ వేజెస్ పే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పనిని బట్టి ఉత్పత్తి చేసినటువంటి సంస్థలలో లేదా పనిని బట్టి వేతనాలు చెల్లించేటువంటి సంస్థలలో కార్మికులు ఉత్పత్తి చేసిన యూనిట్లను జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. కాలాన్ని బట్టి వేతనం చెల్లించేటువంటి వ్యక్తులకి అయితే వారి పనిని ఎప్పుడు ప్రారంభించారో, పని ఎప్పుడు ఆపేశారు అనేటువంటి అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వేతనాలు అనేవి కార్మికులకి సకాలంలో అందేటట్టు చూడాలి.
వేతనాలు సహజంగా వేతనాలు ఎప్పుడు కూడా వేతనాలు చెల్లించడానికి మొదటి వేతనం చెల్లించాం, ఆ తర్వాత దానికి 30 డేస్కి ఆఫ్టర్ ఇమీడియట్లీ కంప్లీషన్ ఆఫ్ 30 డేస్ సెకండ్ పేమెంట్ చేయాలి. జనవరి 1 వేతనం చెల్లించాం, వెంటనే ఫిబ్రవరి 1 కనీసం ఫిబ్రవరి 1 అనేది 1 or 2 డేస్లో వేతనం చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతనాల చెల్లింపు అనేది 30 రోజుల తర్వాత కాకుండా లేటుగా సంస్థ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు చెల్లిద్దాం అనుకున్నట్లయితే కార్మికులు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం విడిచిపెట్టేసి వేరే సంస్థలో ఎప్పుడైతే కరెక్ట్గా పేమెంట్స్ అనేవి ఉంటాయో ప్రతి నెల 1వ తారీఖున పేమెంట్స్ అనేవి ఏ సంస్థలో అయితే చేస్తారో అక్కడికి వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాన్ని ఏమనిపిస్తూ ఉంటే లేబర్ టర్న్ ఓవర్ అంటాం. కార్మికులు ఒక సంస్థ నుంచి ఒక సంస్థను విడిచిపెట్టి మరొక సంస్థలో పనిచేయడానికి వెళ్ళిపోవడాన్ని లేబర్ టర్న్ ఓవర్ అంటాం. ఇట్లా వేతనాల చెల్లింపు సక్రమంగా లేకపోయినటువంటి సంస్థలలో లేబర్ టర్న్ ఓవర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ సంస్థను విడిచిపెట్టేసి వేరొక సంస్థకి పనిచేయడానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, వేరొక సంస్థకి పనిచేయడానికి మారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అట్లా వేతనాలు సకాలంలో చెల్లిస్తే సహజంగా కార్మికులు ఆ సంస్థలోనే ఉండటానికి ఆసక్తి చూపడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే పేరోల్స్ తయారు చేసేటప్పుడు వేతన పట్టీలను తయారు చేసేటప్పుడు లోపాలు లేకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అంటే కాలాన్ని బట్టి వేతనం చెల్లించేటప్పుడు వాడు ఎప్పుడు పని మొదలు పెట్టాడు, ఎప్పుడు పనిని ఆపేశాడు, ఎన్ని గంటలు పనిచేశాడు, ఆ గంటలు వారు పనిచేసినటువంటి గంటల ప్రకారం వేతనాలు చెల్లించాలి. కాబట్టి అతడు పనిచేసిన గంటలు సక్రమంగా పేరోల్లోకి వచ్చినాయా లేదా చూసుకోవాలి. అదేవిధంగా పనిని బట్టి వేతనం చెల్లించినప్పుడు అతడు ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు ఎన్ని, ఆ యూనిట్లు ఆ తేదీన అతడు ఉత్పత్తి చేసిన యూనిట్లు మాత్రమే పేరోల్లోకి వచ్చినాయా, అంతకంటే ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినా కూడా తక్కువ వచ్చినటువంటి కార్మికులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎక్కువ వచ్చిందనుకోండి కార్మికులు ఉత్పత్తి చేసిన యూనిట్ల కంటే ఎక్కువ మొత్తంలో యూనిట్లను నమోదు చేశారనుకోండి సంస్థ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఉత్పత్తి లేకుండానే వారికి వేతనాలు చెల్లించినట్లుగా తయారవుతుంది. కాబట్టి ఖర్చు పెరిగిపోయి సంస్థ నష్టాలకు గురయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పేరోల్స్ తయారు చేసేటప్పుడు సంబంధిత వ్యక్తులు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఇట్లాంటి లోపాలు లేకుండా పేరోల్స్ని తయారు చేయాలి. వేతన పట్టీలని అంటే వేతనాలు చెల్లించేటువంటి స్ట్రీట్ రికార్డ్స్ని తయారు చేయాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేతనాలకు సరైనటువంటి రికార్డులు ఉండాలి. వేతనాలు పేరోల్స్ తయారు చేస్తాం, ఈ పేరోల్స్ అనేవి వేతన రికార్డుల ఆధారంగా తయారు చేయడం, కార్మికులు పనిచేసినటువంటి డీటెయిల్స్ ఆధారంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. దాంతో పేరోల్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత వేతనాలకు సరైనటువంటి రికార్డులు ఖాతాలను నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతనాలు చెల్లించాం, ఎవరెవరికి ఎంత వేతనం చెల్లించాం, వారికి పనిచేసిన యూనిట్లు ఏంటి అనేటువంటి వివరాలతో కూడినటువంటి డేటా అనేది రికార్డు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత వేతనాలు పనిచేసిన కార్మికులకే చెల్లించేటట్టు చూడడం. కొంతమంది కార్మికులు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పా, గోస్ట్ వర్కర్స్ ఉంటారు, పని చేయరు కానీ వారి పేర్లు ఎందులో ఉంటాయంటే అదృశ్య కార్మికులు అంటాం. గోస్ట్ వర్కర్స్ అంటే వారి పని చేయరు కానీ వారి యొక్క పేర్లు సంస్థ యొక్క వేతనాల జాబితాలో ఉంటాయి. ఆ వేతనాల జాబితాలో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వేతనం తీసుకున్న తర్వాత రేషియో ప్రకారం పని చేసుకుంటారు. సంస్థలో పనిచేసేటువంటి ఆ వేతన పట్టి తయారు చేసేటువంటి వ్యక్తి ఇతడు 80%, 20%, 50% అని చెప్పి వారికి ఉండేటువంటి అగ్రిమెంట్ ప్రకారం పంచుకోవడం అనేది జరుగుతుంది. దానిని అవాయిడ్ చేయాలంటే వేతనాలు సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లించాలి. ఇట్లా వేతనాలు చెల్లించేటప్పుడు ఏం చేయాలంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వేతనాలు చెల్లిస్తారో ఆ డిపార్ట్మెంట్ యొక్క నిర్వహణాధికారి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి బాధ్యత వహించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను సమక్షంలో వేతనాలు చెల్లించినట్లయితే వేతనాలు సంస్థలో పనిచేయకుండా ఉండేటువంటి వ్యక్తులకు కానీ ఈ గోస్ట్ వర్కర్స్కి వేతనాలు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత అనేది తప్పుతుంది. ఇవన్నీ కూడా మంచి ఇవన్నీ కూడా వేతనాలకు సంబంధించి మంచి అంతర్గత తనిఖీకి ఉండాల్సినటువంటి లక్షణాలు. మొదటిది ఏంటంటే ఉత్పత్తి వ్యయములో వేతనాల అంశమేమో ప్రధానమైనటువంటి అంశం కాబట్టి వాటి మీద నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలి. వేతనాల చెల్లింపులలో మోసాలు లేకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అదృశ్య కార్మికులకు వేతనాలు చెల్లించేట్లుగా చూపి నగదును దుర్వినియోగం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాలాన్ని బట్టి పనిచేసినటువంటి కార్మికులు పనిచేసిన కాలాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి. ఎప్పుడంటే టైం రేట్ సిస్టంలో, పీస్ రేట్ సిస్టంలో అయితే కార్మికులు పనిచేసినటువంటి ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లని చాలా జాగ్రత్తగా నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతనాలు సకాలంలో కార్మికులకి అందేటట్టు చూడాలి. లోపాలు లేకుండా వేతన పట్టీలను పేరోల్స్ని తయారు చేయాలి. తర్వాత ఏంటంటే వేతనాలకు సంబంధించిన రికార్డులు ఖాతాలు చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతనాలు పంపిణీ చేసేటువంటి వేతనాలు సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకు మాత్రమే చెల్లించేటట్లు చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వేతనాలకు సంబంధించి అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు. ఈ
ఈ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మనం వేతన చెల్లింపును చేపట్టినట్లయితే ఏ విధమైనటువంటి నగదు దుర్వినియోగం కాకుండా ఉండడానికి, ఎవరికి చెల్లించాల్సిన వేతనాలు వారికే చెల్లించడానికి, ఇన్ టైంలో వేతనాలు చెల్లించడానికి, చెల్లించిన వేతనాలకి అవసరమైనప్పుడు కావాల్సిన రికార్డులను వెరిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి వేతన చెల్లింపు పద్ధతికి ఉండాల్సినటువంటి అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు. ఇక నెక్స్ట్ వేతనాలను అంతర్గత తనిఖీ పద్ధతి. వేతనాలని ఎట్లా అంతర్గత తనిఖీ చేస్తారు అంటే, వేతన అంతర్గత తనిఖీ అనేది మూడు దశలు ఉంటాయి. వేతనాల అంతర్గత తనిఖీలో 3 దశలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటి, వేతన రికార్డులను తయారు చేయటం. రెండోది ఏంటంటే వేజ్ షీట్స్ తయారు చేయడం, వేతన పట్టీలను, పేరోల్స్ అంటాం, వేతన పట్టీలను తయారు చేయడం. మూడోది ఏంటంటే వేతనాలు చెల్లించడం. ఈ 3 దశలు ఉంటాయి. వేతన అంతర్గత తనిఖీలో 3 దశలు ఉంటాయి. మొదటిది ఏంటంటే వేతన రికార్డులను తయారు చేయడం, ఫస్ట్ స్టేజీ. రెండోది ఏమో పేరోల్స్ తయారు చేయడం, వేతన పట్టీలను తయారు చేయడం అనేది రెండో దశ. మూడోది ఏంటంటే వేతనాలను చెల్లించడం అనేది మూడో దశ. వేతనాలను చెల్లించడం అనేది మూడో దశ. మొదటిది ఏంటంటే వేతన రికార్డులు తయారు చేయడం. వేతనాల ఇక్కడ చెప్పుకున్నాం మనం, వేతనాల అంతర్గత తనిఖీ 3 దశల్లో జరుగుతుంది అనుకున్నాం. మొదటిది వేతన రికార్డులు తయారు చేయడం, రెండోది వేతన పట్టీలను తయారు చేయడం, మూడోది వేతనాల చెల్లించడం. మొదటిది ఏంటంటే వేతన రికార్డులు తయారు చేయడం. ఈ వేతన రికార్డులు ఎన్ని రకాలుగా తయారు చేస్తారంటే 4 రకాలుగా తయారు చేస్తారు. వేతన వేజ్ రికార్డ్స్ అని మనం ఎన్ని రకాలుగా తయారు చేస్తామంటే 4 రకాలుగా వేజ్ రికార్డ్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. గోపి హలో గోపి హలో 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 యేసరాజు సార్, అర్థమవుతుందా? వినపడుతుందా? అర్థమవుతుందా? వినపడుతుంది సార్. అర్థమవుతుందా? అక్కడక్కడ కట్ అవుతుంది సార్ మాట. నీదే కట్ అవుతుంది. నాది బాగానే ఉంది. మీకు కరెక్ట్ కనెక్షన్ కరెక్ట్గా లేదు, సరిగ్గా లేదేమో. సరే, నెట్వర్క్ ప్రాబ్లం సార్. సరే చూడండి, వేతన రికార్డులు తయారు చేయడం ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 4 రకాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు వేతనాల అంతర్గత తనిఖీకి ఎన్ని దశలు ఉంటాయంటే 3 దశలు ఉంటాయని చెప్పాను. వేతనాల అంతర్గత తనిఖీలో 3 దశలు ఉంటాయి అనుకున్నాం. మొదటిది వేతన రికార్డులను తయారు చేయడం, వేజ్ రికార్డ్స్ తయారు చేయడం. రెండోది పేరోల్స్ తయారు చేయడం. మూడోది ఏంటంటే వేతనాలను పే చేయడం. ఈ 3 దశలు ఉంటాయి వేతనాలు అంతర్గత తనిఖీలో ఉండే దశలు. మొట్టమొదటి దశ ఏంటంటే వేతన రికార్డులను తయారు చేయడం. ఫస్ట్ వేతన రికార్డులను తయారు చేయడం. ఈ వేతన రికార్డులు ఎన్ని రకాలుగా తయారు చేస్తారంటే 4 రకాలుగా తయారు చేస్తారు. ఒకటి టైం రికార్డ్స్, రెండోదేమో టైం రికార్డ్స్, రెండోదేమో పీస్ వర్క్ రికార్డ్స్, రెండోదేమో పీస్ వర్క్ రికార్డ్స్, మూడోదేమో ఓవర్ టైం రికార్డ్స్, నాలుగోదేమో పాస్ అవుట్ రికార్డ్స్ అని చెప్పి 4 రకాలుగా వేతన రికార్డులను తయారు చేయడం అనేది 4 రకాలుగా వేతన రికార్డులను తయారు చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ 4 రకాలుగా వేతన రికార్డులను తయారు చేయడం అనేది జరుగుతుంటుంది. మొదటిది ఏంటంటే టైం రికార్డ్స్. ఫస్ట్ ఏంటంటే టైం రికార్డులు. ఇందులో ప్రతి కార్మికునికి కూడా ఈ టైం రికార్డ్స్లో ఏం చేస్తారంటే ప్రతి కార్మికునికి కూడా ఒక కార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్డుని ప్రతి వారానికి మారుస్తూ ఉంటారు. ఒక వారానికి ఆ కార్డు అయిపోతే మరొక కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్డును నెంబర్ల వారీగా ఒక ర్యాక్లో కానీ లేదా ఒక ట్రేలో కానీ అమర్చి వాటి మీద ఏం చేస్తారంటే వాటిని టైం రికార్డింగ్ గడియారం దగ్గర ఉంచుతారు. కార్మికులు ఫ్యాక్టరీకి వచ్చేటప్పుడు తన ట్రేలో ఉండేటువంటి కార్డులో తన నెంబర్ గల కార్డును తీసుకుని దాని మీద రికార్డర్ సహాయంతో హాజరు వేలను ప్రింట్ చేస్తాడు. హాజరు వేలను ముద్రించి ఆ కార్డును వేరే ఇంకొక ర్యాక్లో ఉంచుతాడు. పని ఉండి ఒకసారి ఏదైనా పనికి ఉండి అతను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అర్జెంటుగా ఆ సంస్థ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు కూడా అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ ట్రేలో ఉండేటువంటి కార్డును తీసుకుని దాన్ని ఏ టైం అయితే బయటికి వెళ్తున్నాడో ఆ టైంలో రికార్డ్ చేసి మళ్ళీ అందులోనే పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకేంటంటే కొంతమంది ఇన్ టైంలో రాకుండా ఏం చేస్తారంటే లేటుగా వస్తుంటారు, ఆలస్యంగా సంస్థలోకి వస్తుంటారు. అట్లాంటి వారిని గుర్తించడానికి ఏం చేస్తారంటే వారికి వేరే రంగు కార్డులను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కార్డుపై ఉండేటువంటి రంగు అనేది కలర్ వేరేగా ఉంటుంది. అంటే వేరేగా ఉంది అంటే వారు వేరే కార్డు మీద టైం రికార్డ్ చేస్తున్నారంటే అతడు ఆ రోజు సంస్థలోకి లేటుగా వచ్చినట్లుగా భావించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ పద్ధతి వల్ల ఏంటంటే కార్మికుల యొక్క హాజరును చాలా తేలికగా రికార్డు చేయవచ్చు. తర్వాత తప్పుడు హాజరు నమోదు చేయడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఇది టైం రికార్డ్ చేసేటువంటి విధానం. ఏంటిది? వేతన రికార్డులను 4 రకాలుగా తయారు చేస్తారు. మొదటిది టైంను రికార్డ్ చేయడం, రెండోది పీస్ వర్క్ రికార్డ్స్ లేదా పీస్ వర్క్ రికార్డ్స్. ఈ పీస్ వర్క్ రికార్డ్స్లో
అది పీస్ వర్క్ రికార్డ్స్లో ఏమవుతుందంటే పనిని బట్టి వేతనం చెల్లించడం. ఈ పనిని బట్టి వేతనం చెల్లించినప్పుడు కార్మికులకి ఏం చేస్తారంటే మనకు అవసరమై ఎంత ఏది ఇంపార్టెంట్ అంటే ఇందులో అతడు ఎన్ని యూనిట్లను ఉత్పత్తి చేశాడు, నిర్దిష్ట కాలంలో అతడు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశారు, దాని ఆధారంగా వేతనాన్ని చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ప్రతి కార్మికునికి ఒక జాబ్ కార్డ్ లేదా పీస్ వర్క్ రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో ఏముంటాయంటే జాబ్ కార్డులో కార్మికుని యొక్క పేరు, నెంబరు, పనిచేసిన స్వభావం, వేతన రేటు, తర్వాత ఇవన్నీ ఉంటాయి. కార్మికుడు ఏం చేశాడంటే ఆ కార్డుపై కార్మికుడు చేసినటువంటి పనిని ఏం చేస్తారంటే ఆ కార్డులో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. కార్డులో రికార్డ్ చేసి దానిపై విభాగపు ఫోర్మెన్ ఎవరైతే ఉంటారో అతని సంతకం చేస్తాడు. తర్వాత ఉత్పత్తి చేసిన వస్తువులు, కార్మికుడు ఉత్పత్తి అంతా పూర్తి అయిపోయింది. ఉత్పత్తి చేసిన వస్తువులు కార్మికుల నుంచి కార్మికుడు ఏం చేస్తాడంటే స్టోర్ కీపర్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టోర్ కీపర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు స్టోర్ కీపర్ కూడా ఏం చేస్తాడంటే దాని మీద సంతకం చేయడం అనేది జరుగుతుంది. ఫోర్మెన్ చేస్తాడు సంతకం, విభాగానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఫోర్మెన్ చేస్తాడు. ఆ తర్వాత సరుకుని స్టోర్స్లో అప్పచెప్పినప్పుడు స్టోర్ కీపర్ కూడా ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశాడో దాని మీద నమోదు చేయడం అనేది జరుగుతుంది. పని పూర్తయిన తర్వాత వస్తువుల యొక్క నాణ్యతను, తర్వాత డ్యూరబిలిటీ, నాణ్యత అంటే పరిమాణము, క్వాంటిటీ తనిఖీ చేసి పీస్ వర్క్ సూపర్వైజర్ ఎలా ఉంటాడో అతడు సంతకం చేస్తాడు. ఇందులో పనిని బట్టి పీస్ వర్క్ రికార్డ్స్లు. ఇంకోటి ఏంటంటే ఓవర్ టైం రికార్డ్స్. ఓవర్ టైం అంటే అదనపు కాలం. కొన్ని సందర్భాలలో సంస్థ యొక్క ఉత్పత్తిని బాగా పెంచాలనుకున్నప్పుడు సంస్థలో పనిచేసేటువంటి కార్మికులతో సహజంగా ఒక షిఫ్ట్లో పనిచేస్తే ఇప్పుడు ఏం చేస్తారంటే 2 షిఫ్ట్లో పనిచేయడం కానీ లేదా అదనపు కాలంతో పని చేయించడం కానీ జరుగుతుంది. ఇలా అదనపు కాలము కార్మికులు పని చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి అందుకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉంటారో అతని యొక్క అనుమతిని ముందుగా తీసుకుని అట్లాంటప్పుడు మాత్రమే కార్మికులకు అదనపు సమయాన్ని పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఇట్లా ఎవరైతే అదనపు టైం పనిచేయడానికి అవకాశం కల్పించారో వాళ్ళకి ఏం చేయాలంటే ఓవర్ టైం స్లిప్లను జారీ చేయాలి. ఈ ఓవర్ టైం స్లిప్లో మళ్ళీ ఎన్ని వివరాలు ఉంటాయి, అతడి పేరు, అతడి యొక్క నెంబరు, అతడు ఎంత కాలం ఓవర్ టైం ఎంతకాలం పనిచేస్తుంది మొదలైనటువంటి వివరాలన్నీ ఉంటాయి. ఈ స్లిప్లను జారీ చేయడం, తర్వాత పూర్తి చేయడం, తర్వాత వాటి మీద సంతకం పెట్టడం అన్నీ కూడా బాధ్యత కలిగినటువంటి అధికారి చేయాలి. ఈ స్లిప్పులను జారీ చేయడం, ఎవరికి ఇచ్చాం స్లిప్పులు, ఎంత టైం పనిచేశాడు, తర్వాత ఈ వివరాలన్నీ ఎంత టైం పనిచేశాడు అనేటువంటి వివరాలను నమోదు చేసి వాటి మీద ఎవరు సంతకం పెట్టాలంటే బాధ్యతమైనటువంటి అధికారి సంతకం పెట్టాలి. వారంతా ఏం చేస్తారంటే ఈ స్లిప్పులను కార్మికులను సేకరించి వాటన్నిటిని కూడా టైం కీపర్కి అందచేయడం అనేది జరుగుతుంది. అతడు వాటన్నిటిని కలిపి ఏం చేస్తాడంటే వేతనాల శాఖకు అందచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు కార్మికులకి వేతనాలు చెల్లించేటప్పుడు అతడు మామూలుగా పనిచేసిన గంటలు, తర్వాత ఓవర్ టైం ఎన్ని గంటలు పనిచేశాడు, దానికి అనుగుణంగా అగ్రిమెంట్కి అనుగుణంగా వేతనాలు చెల్లించడానికి పేరోల్స్ని తయారు చేసేటప్పుడు ఈ డేటా అంతా కూడా పేరోల్స్లో వచ్చేటట్లుగా చూడడం అనేది జరుగుతుంది. ఇది అదనపు కాలపు రికార్డులు. ఇంకోటి ఏంటంటే పాస్ అవుట్ రికార్డ్స్. సాధారణంగా కార్మికులు నిర్ణీత కాల వ్యవధి కంటే ఫ్యాక్టరీని వదిలి ముందు వెళ్ళిపోవడానికి అనుమతించదు. సపోజ్ వర్కింగ్ టైము 10 to 5 అన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులు 5 గంటల కంటే ముందు సంస్థను విడిచిపెట్టేటువంటి అవకాశం అనేది ఉండదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంది, అత్యవసర పరిస్థితి అయినప్పుడు అతడు తప్పనిసరిగా ఏం చేయాలంటే ముందుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇందుకోసం సంబంధిత వ్యక్తి నుంచి రిటర్న్గా అంటే లిఖితపూర్వకంగా అనుమతిని తీసుకోవాలి. అనుమతిని తీసుకున్న తర్వాత ఆ అనుమతి పత్రం మీద బాధ్యతాయుతమైనటువంటి అధికారి, రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ సంతకం చేసి అవుట్ పాస్ స్లిప్లను జారీ చేయడం ఉపయోగిస్తారు. నెక్స్ట్ అతడు పని నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పని స్వభావం, అకస్మాత్తుగా బయటికి వెళ్ళడానికి గల కారణాలు మొదలైన వాటివన్నింటినీ కూడా ఈ స్లిప్లో పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. బయటికి వెళ్ళేటువంటి కార్మికులు స్లిప్ను గేట్ కీపర్కి ఇవ్వాలి. బయటకు వెళ్ళి కార్మికులు ఏం చేస్తారంటే ఆ స్లిప్ను గేట్ కీపర్కి ఇవ్వాలి. వీటి కాపీలను వేతనాల కార్యాలయానికి పంపించాలి. ఎందుకంటే ఎన్ని గంటల ముందు వెళ్ళిపోయాడో ఆ టైమును అతని యొక్క వేతనం నుంచి కట్ చేయాలి. కాబట్టి వేజ్ డిపార్ట్మెంట్కి ఏం చేయాలి, ఈ స్లిప్లను గేట్ కీపర్ ద్వారా పంపిణీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతనాల పట్టీలు తయారు చేసేటప్పుడు ఈ స్లిప్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వేతనాలను కార్మికులకు చెల్లించడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఈ వేతన రికార్డులను తయారు చేసేటువంటి పద్ధతులు. వేతన రికార్డులను 4 రకాలుగా తయారు చేస్తారు. టైం రికార్డ్స్, తర్వాత పీస్ వర్క్ రికార్డ్స్, తర్వాత ఓవర్ టైం రికార్డ్స్, తర్వాత పాస్ అవుట్ రికార్డ్స్. ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే మొదటిది వేతన రికార్డులు తయారు చేయడం. రెండోది ఏంటంటే వేతన పట్టీలను తయారు చేయడం.
వేతన పట్టీలను తయారు చేయడం. రెండోది వేతన పట్టీలను తయారు చేయడం. సంస్థలో వేజెస్ బుక్ లేదా విడి వేతన పట్టీలను తయారు చేయవచ్చు. సంస్థలో వేతనాలు చెల్లించడానికి ఒక రికార్డ్ అనేది ఉంటుంది, లేదా విడివిడి షీట్స్తో విడివిడి షీట్స్ని మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. పెద్ద సంస్థలలో ఏం చేస్తారంటే విడి వేతన పట్టీలను తయారు చేయడం అనేది జరుగుతుంది. కాలాన్ని బట్టి వేతనం పొందే వారిలో పనిని బట్టి వేతనాన్ని పొందేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎవరెవరికి కాలాన్ని బట్టి వేతనం పొందేవారికి, పనిని బట్టి వేతనం పొందేవారికి విడివిడిగా వేతన పట్టీలను తయారు చేయడం అనేది జరుగుతుంది. టైం వేజెస్, పీస్ రేటు వేజెస్ పొందేటువంటి కార్మికులకి విడివిడిగా వేతన పట్టీలను తయారు చేయాలి. అంతేగాని అందులో కలపడానికి అవకాశం అనేది లేదు. రెండు రకాల కార్మికులని ఒకే బుక్లో వేతనాలు చెల్లించడం అనేది జరగదు. వేతన పట్టీలని తయారు చేసేటప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా అందులో నమోదు చేయడం అనేది జరుగుతుంది. కార్మికుని యొక్క పేరు, అతని యొక్క అడ్రస్సు, అతనికి ఇచ్చినటువంటి నంబరు, అతడు పనిచేసినటువంటి కాలం, చేసినటువంటి పని వివరాలు, చెల్లించాల్సినటువంటి వేతనపు రేటు, అతని మొత్తం వేతనం ఎంత వేతనం చెల్లిస్తున్నాం, అదనపు కాలం వేతనం, ఓవర్ టైం పనిచేసినట్లయితే ఆ ఓవర్ టైంకి ఎంత వేతనం చెల్లించాలి, తర్వాత అతనికి ఏమైనా బోనస్ కానీ అలవెన్సులు కానీ అర్హుడైనట్లయితే అతనికి చెల్లించినటువంటి బోనస్లు కానీ అలవెన్స్లు కానీ నమోదు చేయాలి. తర్వాత మొత్తం స్థూల వేతనం, వీటన్నింటి అంటే అతడు సామాన్య కాలంలో పొందే వేతనం కానీ, తర్వాత అదనపు సమయంలో పొందేటువంటి వేతనం కానీ, తర్వాత ఇంకేంటంటే బోనస్ కానీ అలవెన్స్లు కానీ ఇవన్నింటి కలిపి అతనికి వచ్చేటువంటి మొత్తం వేతనాన్ని ఏమవుతుంది గ్రాస్ వేజ్ అంట, స్థూల వేతనం అంటాం. ఈ స్థూల వేతనం నుంచి అతనికి ఏమైనా డిడక్షన్స్ ఉన్నట్లయితే మినహాయింపులు, అంటే ఇన్సూరెన్స్ కట్టడం కానీ, ప్రావిడెంట్ ఫండ్కి సందా కానీ, లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్లో నెలసరి వాయిదా మొత్తంలో ఏమైనా ఉంటుంది వాటిని కానీ కట్ చేసి, లేదా ట్యాక్స్ ఏమైనా పడుతున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఇందులో ఈ మినహాయింపుల్లో చూపాలి. అందులోంచి ఇప్పుడు స్థూల మొత్తం నెంబర్ 9లోంచి 10 మినహాయింపులు తీసేస్తే అతనికి చెల్లించవలసిన నికర మొత్తం ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వేతన పట్టీలను తయారు చేసేటప్పుడు ఒక కార్మికునికి సంబంధించి ఇన్ని రికార్డ్స్ని నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఈ వేతన పట్టీలన్నింటినీ కూడా ఎప్పుడు ఒకే గుమ్మస్తా తయారు చేయకూడదు. 4-5 గుమ్మస్తాలు వేతన పట్టీలను తయారు చేయడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని, వేతన పట్టీ తయారు చేయాలంటే అతని యొక్క అటెండెన్స్ కావాలి, ఆ తర్వాత జాబ్ కార్డులు కావాలి, తర్వాత వర్క్ రిజిస్టర్ కావాలి, ఓవర్ టైమ్ అలవెన్స్, ఓవర్ టైమ్ స్లిప్స్ కావాలి. వీటన్నిటినీ కూడా సమగ్రంగా తనిఖీ చేస్తూ వేతన పట్టీలను తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతన పట్టీలు తయారు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ అనేవి లేకుండా ఉండాలంటే ఇద్దరు గుమ్మస్తాలు ఏం చేయాలంటే పనిని బట్టి వేతనం, కాలాన్ని బట్టి వేతనం రికార్డులను, తర్వాత ఓవర్ టైమ్ రికార్డులను, ఫోర్మెన్ నుంచి వచ్చినటువంటి ఇతర నివేదికలను పరిశీలించాలి. మరొక గుమ్మస్తా ఏం చేస్తాడంటే వేతనాల కాగితాలలో కార్మికుని పేరు, అతని నెంబరు, పనిచేసిన కాలం, వేతన రేటు, కార్మికునికి చెల్లించాల్సిన స్థూల వేతనం మొదలైనటువంటి వివరాలను నమోదు చేయాలి. ఇంకో గుమ్మస్తా ఏం చేయాలంటే డిడక్షన్స్ ఏవైతే ఉంటాయి, స్థూల మొత్తం నుంచి ఏ విధమైనటువంటి మినహాయింపులు ఉంటాయో ఆ మినహాయింపులన్నింటినీ కూడా కట్ చేశారా లేదా అని చెప్పి చూసుకుని స్థూల మొత్తం నుంచి వాటిని మినహాయించి మిగిలినటువంటి మొత్తానికి మాత్రమే జీతం చెల్లించేటట్లుగా చూడాలి. అందుకని నికర మొత్తం ఎంతో ఇక్కడ మనం తేల్చాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్కి చందా కానీ, బీమా కానీ, అడ్వాన్సులు కానీ, అద్దె పన్నులు కానీ, ఇతర ఏమైనటువంటి ట్యాక్సులు కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ మినహాయించి నికర మొత్తం ఆ కార్మికునికి ఎంత చెందుతుంది అనేది ఇక్కడ మనం తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేతనాలను చెల్లించడం. వేతనాలు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ టైం రికార్డ్స్, తర్వాత వేతన పట్టీలు తయారు చేయడంలో ఎంత జాగ్రత్త అవసరమో. మొదటిది ఏంటంటే వేతన రికార్డులను తయారు చేయడం, రెండోదేమో వేతన పట్టీలను తయారు చేయడం. వీటికంటే కూడా వేతనాల చెల్లింపు చేయడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. వేతన రికార్డులు తయారు చేయడం, వేతన పట్టీలు తయారు చేయడం కంటే వేతనాలు చెల్లించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వేతన పట్టీలు తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఏమవుతుంది, నగదు అక్కడే పే చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి పే చేసిన తర్వాత నగదు కార్మికులకి వారి నుంచి వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ వేతనాలు చెల్లించేటప్పుడు చాలా జాగరూకతతో ఉండాలి. ఉండి వేతనాన్ని చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది వేతన చెల్లింపులు ఫైనల్ స్టేజ్, తుదిఘట్టం.
తర్వాత ఇంకేంటంటే గోస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ మన గోస్ట్ వర్కర్స్ అంటే అదృశ్యమైనటువంటి కార్మికులు. అదృశ్యమైన కార్మికులు అంటే వారి పేర్లు ఉంటాయి కానీ సంస్థలో వారు ఎప్పుడు కూడా పనిచేయరు. అట్లాంటి వర్కర్స్ ఏమనిపిస్తుంది, గోస్ట్ వర్కర్స్ ఉంటాం. ఇది వేతన చెల్లింపులలో ఇది చిట్ట చివరి స్టేజ్, ఫైనల్ స్టేజ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేతనాలని పే చేయాల్సినటువంటి సరైన వ్యక్తికి సరైనటువంటి మొత్తాన్ని పే చేస్తున్నామా లేదా అని చెప్పి కూడా మనం వెరిఫై చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. మొదటిది ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వేతన కాగితాలు అంటే వేతన కాగితాలు తయారీ పూర్తి కాగానే నికర మొత్తానికి చెక్కు రాసి బ్యాంకు నుంచి తగినంత చిల్లరతో ఆ మొత్తాన్ని నగదును తెప్పిస్తారు. కార్మికులకు చెల్లించడానికి ఈ నెల ఎంత జీతము ఎంత మొత్తం వేతనాల రూపంలో చెల్లించాలి అని ఒక ఫిగర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ మొత్తాన్ని బ్యాంకు నుంచి చెక్కు ద్వారా విత్డ్రా చేసుకుని వచ్చి కార్మికులు చెల్లించాలి. కాబట్టి పెద్ద పెద్ద నోట్లు ఉన్నట్లయితే కార్మికులకి చిన్న చిన్న మొత్తాలలో వేతనం చెల్లించాల్సిన ఇబ్బంది అవుతుంది. కానీ చిల్లర కూడా తెచ్చుకుని బ్యాంకు నుంచే చిల్లర కూడా తెచ్చుకుని పేమెంట్కి అనుగుణంగా వారికి చెల్లించేటువంటి ఏర్పాట్లని చేయడం అనేది, కార్మికులకి వేతనాలు చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే వేతన కాగితాలు ఎవరైతే తయారు చేస్తారో, వేతన కాగితాలు వేజ్ షీట్స్ ఎవరైతే తయారు చేస్తారో వారు ఉద్యోగులకి వేతనాలు చెల్లించకుండా చూడాలి. ఎందుకంటే వేతన షీట్స్ తయారు చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి అందులో అదృశ్య కార్మికుల యొక్క పేర్లను చేరుస్తారు. ఈ అదృశ్య కార్మికులకి అతడే వేతనం చెల్లించాడనుకోండి, ఏ పేరైతే సంస్థలో లేకుండా దొంగ పేరు నమోదు చేశారో ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి అతనికి వేతనం చెల్లించేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వేజ్ షీట్స్ ఎవరైతే తయారు చేస్తారో అతనికి వేజ్ పేమెంట్ రెస్పాన్సిబిలిటీస్ని అప్పగించకూడదు. వేతన చెల్లించేటువంటి బాధ్యత అతను కాకుండా వేరే వ్యక్తికి అప్పగించినట్లయితే దొంగ పేర్లతో దొంగ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు వెంటనే బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మూడోది అంటే వివరాలు ఉన్నటువంటి వేతన కవర్లు, ఒక వేజీ కవర్లు అనేవి ఉంటాయి. ఆ వేజీ కవర్ల మీద ఏం చేస్తామంటే కార్మికుల యొక్క పేరు, వాడి యొక్క నెంబరు, వివరాలు, స్థూల వేతనం ఎంత, దాని నుంచి మినహాయించుకున్నటువంటి డిడక్షన్స్ ఎంత, అతడు ప్రజెంట్ అతనికి చెల్లించేటువంటి నెట్ శాలరీ నికర వేతనం ఎంత అనేటువంటి వివరాలన్నీ కూడా ఆ వేజీ దాన్ని ఏమనిపిస్తాడు వేజీ కవర్స్ అనేవి ఉంటాయి. వాటి మీద నమోదు చేసినటువంటి వివరాలు నమోదు చేసినటువంటి వేజీ కవర్ల ద్వారా వేతనం చెల్లించినట్లయితే అతని యొక్క వివరాలను వెంటనే సరిచూసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వివరాలు ఉన్నటువంటి వేతన కవర్లను వేతనాల చెల్లింపుకు వాడటం అనేది మంచిది. కార్మికులకు చెల్లించే మొత్తం ఆ కవర్లలో ఉండేటట్లుగా చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి విభాగపు అధిపతి ఆ విభాగపు వేతనం చెల్లించేటప్పుడు హాజరయ్యేటట్లు చూడాలి. ప్రతి విభాగపు అధిపతి ఆ విభాగానికి సంబంధించినటువంటి వేతనాన్ని చెల్లించేటప్పుడు అక్కడ హాజరయ్యేటట్టు చూసినట్లయితే అందువల్ల ఏమవుతుందంటే సంస్థలో లేనటువంటి అదృశ్య కార్మికులు గోస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏమవుతుందంటే వేతనం చెల్లించకుండా యాక్చువల్ వర్కర్స్ ఎవరైతే సంస్థలో పనిచేస్తున్నారో ఆ విభాగంలో పనిచేస్తున్నారో వారికి మాత్రమే వేతనాలు చెల్లింపు జరిగేటట్లు చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకసారి ఈ వేతనాలు చెల్లించేటప్పుడు వేతనాలు చెల్లించేటప్పుడు వర్క్స్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతడు ఈ వేజ్ పేమెంట్స్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తుండాలి. వేతనాలు పే చేసేటప్పుడు కర్మాగారంలో వర్క్స్ మేనేజర్ ఎవరైతే ఉంటాడో అతడు ఆకస్మికంగా అనుకోకుండా అప్పుడప్పుడు ఈ వేతనాల చెల్లింపును తనిఖీ చేసినట్లయితే అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒకరి వేతనాలు ఇంకొకరికి చెల్లించరాదు. ఒక కార్మికుడు కొన్ని రోజులు పనిచేస్తాడు, అతడు సెలవు పెట్టాడు, అతడు పని సంస్థలోకి తిరిగి రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇల్నెస్కి గురవడం మూలంగా సంస్థలో రాలేనప్పుడు అతని వేతనాన్ని ఇంకో వ్యక్తికి చెల్లించమని చెప్పి కోరొచ్చు. కానీ అలా చెల్లించాలి అంటే ఏ విధమైనటువంటి ఆథరైజేషన్ లేకుండా చెల్లించకూడదు. ఎవరైతే లీవ్లో ఉన్నాడో అతడు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చినట్లయితే నా యొక్క వేతనాన్ని ఫలానా వ్యక్తికి చెల్లించమని చెప్పి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చినట్లయితే ఆ ఆథరైజేషన్ లెటర్ని నమోదు చేసుకుని దాని మీద ఆథరైజేషన్ లెటర్ మీద ఆధారపడి ఏం చేయొచ్చు అంటే ఒకరి వేతనాలు మరొకరికి చెల్లించడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రతి విభాగానికి చెందిన కార్మికులకు విడివిడిగా వేతనాలు చెల్లించాలి. అన్ని విభాగాలకు ఒకేసారి కాకుండా ప్రతి విభాగము పర్చేజ్ విభాగానికి ఒకసారి, సేల్స్ విభాగానికి ఒకసారి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి ఒకసారి, అడ్వర్టైజ్మెంట్ విభాగానికి ఒకసారి, ట్రాన్స్పోర్ట్ విభాగానికి ఒకసారి, ఇట్లా విభాగాల వారీగా వేతనాలు చెల్లించినట్లయితే గోస్ట్ వర్కర్స్కి వేతనాలు చెల్లించేటువంటి అంశం అనేది చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఈ వేతనాలు చెల్లించిన వెంటనే కార్మికుల యొక్క సైన్ తీసుకోవాలి. ఏం చేయాలంటే కార్మికులు ఆ రిజిస్టర్లో వేతనం చెల్లించిన వెంటనే అతని యొక్క మన సైన్ తీసుకోవాలి. అతని యొక్క సైన్ ధృవీకరిస్తూ ఫోర్మెన్, వర్క్స్ మేనేజర్ కూడా సంతకం చేయాలి. ఫోర్మెన్ మరియు వర్క్స్ మేనేజర్ కూడా సంతకం చేసినట్లయితే సరైన వ్యక్తికి ఆ సంస్థలో పనిచేసేటువంటి సరైన వ్యక్తికి జీతం చెల్లించినట్లుగా గుర్తించడం అనేది జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాజువల్ వర్కర్స్ విషయంలో రోజువారీ పనిచేసేటువంటి కార్మికులు ఉంటారు కొంతమంది. వారి విషయంలో ఏం చేయాలంటే సపరేట్ లేదా స్పెషల్ వేజెస్ లిస్టును తయారు చేయాలి. ప్రత్యేక వేతన జాబితాను తయారు చేసి బాధ్యతాయుతమైనటువంటి అధికారి సమక్షంలో వేతనాలు చెల్లించాలి. ఎందుకంటే డైలీ వేజెస్ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా రెగ్యులర్గా రారు. ఇవాళ వచ్చిన రేపు రారు, రేపు వచ్చిన రారు. ప్రతిరోజు కొత్త మంది వస్తుంటారు, కొత్త కార్మికులు వస్తుంటారు. కాబట్టి వారికి వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పుడు ప్రత్యేక వేతన జాబితాను తయారు చేసి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ యొక్క సమక్షంలో వారికి వేతనాలను చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకేంటంటే అన్పెయిడ్ వేజెస్ ఏమైనా ఉంటాయండి. అన్పెయిడ్ వేజెస్ అండ్ అన్పెయిడ్ వేజెస్ అంటే ఉద్యోగులు జీతం తీసుకోవడానికి రాలేకపోయారు ఆ రోజున, లేదా సెలవులో ఉన్నాడు, అతని జీతం తర్వాత 2-3 రోజుల తర్వాత తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లాంటి వేతనాన్ని ఏమనిపిస్తామంటే అన్పెయిడ్ వేజెస్ అంటాం. అన్క్లెయిమ్డ్ వేజెస్ ఏదంటే గోస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి పేరున జీతాలు బిల్లులు తయారు చేసే వాళ్ళు పేర్లు రాసేసిన సరే వారి నా జీతం నాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేకపోయినట్లయితే అట్లాంటి వేతనాలు ఏమనిపిస్తూ ఉంటే అన్క్లైమ్డ్ వేజెస్ అంటాం. అన్పెయిడ్ వేజెస్ మరియు అన్క్లైమ్డ్ వేజెస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో యాజమాన్యం ఏం చేయాలంటే సరైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. వాటిని వెంటనే ఏం చేయాలంటే బ్యాంకులో డిపాజిట్ చేసి చూడాలి. లేదా హలో గోపి సార్ వినపడుతుందా? హలో వినపడుతుందా? నెట్ లాగుతలేదు సార్, అప్పుడప్పుడు ఆగుతుంది. వినపడుతుందండి. సరే, ఇప్పుడు ఈ చిట్ట చివరిది ఏంటంటే అన్పెయిడ్ వేజెస్, తర్వాత అన్క్లైమ్డ్ వేజెస్, చెల్లించినటువంటి వేతనాలు ఏవైతే ఉంటాయో ఆ వేతనాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని మనం ఏం చేయాలంటే వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేయాలి. లేదంటే దానిది దుర్వినియోగం చేసి అపహరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవి వేతన చెల్లింపుకు సంబంధించి సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ విధానం. వేతన చెల్లింపుకు సంబంధించి సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ విధానం అనేది ఈ క్రింది విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఏదో ఉంది, టెస్ట్ చెకింగ్ ఇంకేదో ఉన్నట్టుంది. అది అయిపోతే ఈ యూనిట్ అయిపోవడం జరుగుతుంది. మన ఇందులో ఎంతవరకు ఏమేమి నేర్చుకున్నాం గుర్తుందా? ఏమి నేర్చుకున్నామో వేతనాలపై అంతర్గత తనిఖీ. ఇవాళ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వేతనాల మీద అంతర్గత తనిఖీ. మనం ఏం తెలుసుకున్నాం గుర్తుందా? అసలు ఈ యూనిట్లో ఏమి నేర్చుకున్నాం గుర్తుందేంట్రా? గోపి, శాలేం రాజు ఏం చెప్పాను గుర్తుందా? ఈ యూనిట్లో ఏం చెప్పాను గుర్తుందా? ఈ యూనిట్లో నగదు వ్యవహారాలపై అంతర్గత తనిఖీ సార్. నిన్న చెప్పా. ఫస్ట్ నుంచి చెప్పండి. 3వ యూనిట్లో ఫస్ట్ నుంచి మనం ఏమేమి డిస్కస్ చేసాం చాప్టర్స్. ఫస్ట్ ఒక కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సిన చర్యలు చెప్పా, అంతేనా? రెండోది ఆడిట్ ప్రోగ్రామ్ చెప్పా. రెండోది ఏం చెప్పాను? ఆడిట్ ప్రోగ్రామ్. మూడోది ఆడిట్ నోట్బుక్ చెప్పానా? ఆడిట్ నోట్బుక్. మరి నాలుగోది ఏంటి? అంతర్గత తనిఖీ చెప్పా. ఐదో కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? 5వ క్లాసు అంతర్గత నియంత్రణ చెప్పానా? తర్వాత మర్చిపోతే ఎట్లా రా నాయన, అంతర్గత ఆడిట్ చెప్పా. అంతర్గత ఆడిట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పుకున్నాం? నగదు వ్యవహారాల యొక్క అంతర్గత తనిఖీ పటిష్టమైనటువంటి తనిఖీ ఎలా ఉండాలి, నగదు వ్యవహారాల మీద అంతర్గత తనిఖీ పటిష్టంగా ఉండాలంటే ఎట్లాంటి సిస్టమ్ ఉండాలనేది నేను చెప్పుకున్నాం. ఇవాళ ఏం చెప్పుకున్నాం? వేతనాలపై అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉండాలి. నిన్నేమో నగదు వ్యవహారాలపై అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉండాలని చెప్పుకున్నాం. ఇవాళేమో వేతనాలపై అంతర్గత తనిఖీ ఏ విధంగా ఉండాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే చెప్పండి. హలో
రేయ్ సార్ మాట్లాడండి రా. చెప్పండి. నేను చెబుతున్నా మీరేం మాట్లాడరేగా. సరే వేతనాలపై చెప్పలేదండి. ఏంట్రా ఇంకెవరు మాట్లాడలేదండి ఇంకా. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. వేతనాలపై నరిసి నోరు నొప్పేస్తుంది. నువ్వు శాలిం రాజు, ఆ తర్వాత డిఎస్కే ఉంటే డిఎస్కే రెస్పాండ్ అవుతున్నారు. ఆ పవన్ గారు రెస్పాండ్ అవుతాడు కానీ ఏది అడిగితే అది చెప్తాడు కదా. ఎరా ఏసలేదండి ఫోన్ ఎత్తారండి. యశ్వరాజ్ గారు బిజీ కదా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారండి. తర్వాత 4 గంటల అయిన తర్వాత 5 గంటల అయితే చేస్తారండి ఫోన్. ఈ పవన్ గారు ఏదో చెప్తాడు, మనం ఒకటి అడిగామని కాదు ఇంకోటి చెప్తాడు. ఆడికైనా ఫోన్ అన్నట్టుంటాడు. కన్ఫ్యూజ్ చేస్తాడు. క్లారిటీ అయినా కన్ఫ్యూజన్ బదులు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సరే మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వింటే తప్ప మైండ్కి ఎక్కదు. ఏదో రాసేద్దాం అనుకుంటే కుదరదు ఇక్కడ. ఇది వేతనాల మీద అంతర్గత తనిఖీ. ఈ వేతనాలు అనేవి 2 రకాలుగా చెల్లిస్తాం. మనకు తెలిసిన విషయమే. మనం కాస్టింగ్ లేబర్ అనేటువంటి చాప్టర్లో మనం నేర్చుకున్నాం. పనిచేసే కాలాన్ని బట్టి వేతనం, తర్వాత టైం రేట్ వేజెస్, పీస్ రేట్ వేజెస్ నేర్చుకున్నాం. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. దీని యొక్క అంతర్గత తనిఖీ, వేతనాల యొక్క అంతర్గత తనిఖీ లక్ష్యాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఎట్లా సిస్టమ్ ఎలా ఉంటుందంటే వేతనాల అంతర్గత తనిఖీ పద్ధతి ఎన్ని రకాలుగా ఉంటుందని 3 రకాలుగా ఉంటుంది అనుకున్నాం. 3 దశల్లో ఉంటుందనుకున్నాం. అవి ఏంటంటే, ఒకటి వేతన రికార్డులు తయారు చేయడం, రెండోది వేతన పట్టీలను తయారు చేయడం, మూడోది వేతనాలు చెల్లించడం. ఈ 3 దశలలో జరుగుతూ ఉంటాయి. వేతన రికార్డులు తయారు చేయాలి ఫస్ట్. తర్వాత ఆ వేతన రికార్డుల ఆధారంగా, వేతన రికార్డులు అంటే ఉద్యోగస్తులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, తర్వాత అతని యొక్క పేరేంటి, అతనికి ఎంత మొత్తం చెల్లించాలి, ఓవర్ టైం అలవెన్స్ ఎంత, ఇట్లాంటి వివరాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత రెండోది ఏంటంటే వేతన పట్టీలను వేజ్ షీట్స్ పేరోల్స్ తయారు చేయడం, మూడోదేమో వేతనాలు చెల్లించడం. ఈ 3 పద్ధతులలో వేతన చెల్లింపు విధానం అనేది ఉంటుంది. ఈ 3 పటిష్టంగా ఉన్నట్లయితే వేతనాల చెల్లింపులో ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది వేతన చెల్లింపులకు సంబంధించినటువంటి అంతర్గత తనిఖీ విధానం. రేపు ఏంటంటే ఒక టెస్ట్ చెకింగ్ అనేది ఒకటి ఉంటుంది. టెస్ట్ చెకింగ్ చిన్న స్మాల్ క్వశ్చన్ ఉంది. అది అయిన తర్వాత కొత్త చాప్టర్ అనేది మొదలు పెడతా. దాంతో మనకి 3 యూనిట్లు కంప్లీట్ అయిపోయింది. మనకి అకౌంట్సే మనం వెనకబడి ఉన్నాం. 1 యూనిటే కంప్లీట్ అయింది మనకి అకౌంట్స్. అంతేనా రా? అకౌంట్స్ బాగా వెనకబడి ఉన్నాం మనం. ఇది తొందరగా అయిపోతుంది కానీ తీరి ఒకసారి చెప్తే అయిపోతుంది కదా. మరి లెక్కలంటే నేను ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకని వెనకబడి ఉన్నాం. ఓకే, టైం అయిపోయింది.